అమెరికాలో వరుస పెట్టి తీవ్రవాద దాడులు అంటే మీకు అమెరికాలో నివసించే కొంతమంది వీళ్ళు ఐఎస్ఐఎస్ అనబడే తీవ్రవాద సంస్థకు సపోర్ట్గా ఉండి అంటే ఇది ఎలా చెప్తారంటే వేరే దేశాల నుంచి తీవ్రవాదులు అమెరికాలోకి వచ్చి తరువాత ఇలాంటి అటాక్స్ చేస్తారు అనేది ఒక ట్రెండ్. కాబట్టి ఎప్పుడు కూడా అమెరికా హై అలర్ట్లో ఉంటుంది. ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు. ఎప్పుడూ తెలియని ఒక భయం అనేది అమెరికాలో ఉంటుంది. కానీ వాళ్ళ కొత్త ట్రెండ్ ఏంటి, మీకు అమెరికాలో ఉండేవాళ్ళు ఇప్పుడు చూడండి క్వీన్స్ కౌంటీ అంటారు. అంటే ఇక్కడ న్యూయార్క్ మహానగరం, ఇక్కడ జమైకా అనబడే ఒక ప్లేస్, అక్కడ అమెజూరా అనబడే క్లబ్. సో మీకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఏకంగా 4000 మంది మీకు అక్కడ అంటే డీజేలు అనండి, లైవ్ పర్ఫార్మెన్సు, డాన్సులు, గంతులు, మీకు చాలా పెద్ద లెవెల్లో హడావిడిగా ఉంది. సో సడన్గా ఒక వ్యక్తి తన వద్ద ఉండే రైఫిల్ని తీసుకొని విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నాడు. సో జరుపుతున్నప్పుడు ఏంటి, ఫస్ట్ 11 మంది మీకు గాయాల పాలయ్యారు అని అన్నారు. తరువాత కాదండి 13 మంది మరణించారు అన్నారు. సో ఈరోజు వార్త ఎంత, 15 మంది మీకు అత్యంత కిరాతకంగా మీకు హతము అయ్యారు. చూడండి మీకు న్యూ ఇయర్ అన్నప్పుడు మీకు ఐఎస్ఐఎస్ వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ గారికి క్లియర్గా ఒక వార్నింగ్ అనేది ఇస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఈ చేసిన వ్యక్తి మీకు ట్రాక్ చేస్తారు కదా, మీకు అయిపోయిన తర్వాత న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నానా హడావడి ఆ ఏరియానంతా కూడా సీల్ చేయడము, ప్రతి వాళ్ళని కూడా ప్రశ్నించడము, తరువాత మీకు FBI వాళ్ళు వచ్చి మేము ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము, ఈ వ్యక్తిని పట్టుకుంటాము. ఏమండి ఒక రైఫిల్ పట్టుకొని ఒక వ్యక్తి ఇంత పెద్ద 4000 మంది ఒక దగ్గర డాన్సులు చేస్తున్నారు, ఒక పెద్ద కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు ఎలా వస్తాడు? సెక్యూరిటీ ఇష్యూస్ ఏంటి? పోలీసులు జస్ట్ 200 మీటర్స్ దూరంలోనే ఉన్నారు. కానీ ఈ వ్యక్తి రావడము, నేరుగా జమైకా నుండి ఈ అమెజూరా అనబడే క్లబ్లోకి వెళ్ళడము, కాల్పులు జరపడం. అంటే అక్కడ ఉండే భద్రతా వ్యవహారాన్ని మీరు చూడండి. సో ఇవాళ ఏమైంది, ఫైనల్గా ఒక ట్రక్కును వీళ్ళు ఐడెంటిఫై చేశారు. సో ఈ ట్రక్ మీద మీకు ఐఎస్ఐఎస్కు సంబంధించిన ఒక జెండాను ఈ వ్యక్తి ఎగరవేశాడు. అంటే ఆ జెండా ఏంటి, ఆ రంగు ఏంటి, ఐఎస్ఐఎస్ అంటే ఏంటి, ఇది కూడా అమెరికన్స్కి తెలియకపోవడం అనేది ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. జెండా పెట్టుకొని వచ్చి కాల్పులు చేశాడండి. మరి ఇంతమంది పోలీసులు ఉంటారు, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ అంటారు, మీకు FBI అంటారు, CIA, ఇన్ని మాట్లాడతారు కదా. న్యూయార్క్ నగరంలో ఇంత పెద్ద ఒక తీవ్రవాది ఉన్నాడు, వీళ్ళకి తెలియదా? సో వీళ్ళు ఏం చెప్తున్నారు, షంషుద్దీన్ జబార్ అనబడే ఒక వ్యక్తి ఈ పని చేశాడు. ఈ షంషుద్దీన్ జబార్ అని అన్నప్పుడు ఇతను వేరే ఎక్కడి నుంచో రాలేదండి. మరి ఎవరు ఇతను అంటే అమెరికా మిలిటరీలో ఉద్యోగము చేసినవాడు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, 42 ఏళ్ళు, మీకు 2 పెళ్ళాడి వాళ్ళకి డైవర్స్ ఇచ్చినవాడు. భార్యను పట్టుకున్నారు, ఏమా మీ ఆయన ఏంటి ఇలా చేశాడు అంటే నేను ఆల్రెడీ డైవర్స్ తీసుకున్నానండి. ఇతను ఇస్లాంలోకి కన్వర్ట్ అయిపోయాడు. అంటే ఇంతకు ముందు క్రైస్తవుడు, ఇవాళ ఇతను ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యాడు. ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యాడో ఇతని బిహేవియర్లో పూర్తి స్థాయిలో మీకు మార్పులు కనిపించాయి. కాబట్టి మా అమ్మాయిలను కూడా ఇతని దగ్గరికి, కన్న తండ్రి కదా అయినా కూడా ఇతని వద్దకు మేము పంపించడం మానేసాము. ఇవాళ నేను ఇంకొక వ్యక్తిని వివాహం ఆడాను, మేము ఒక మంచి ఫ్యామిలీగా ఉన్నాము. మరి షంషుద్దీన్ జబార్ ఇతను ఆఫ్ఘనిస్తాన్లో కూడా అమెరికా తరఫు నుంచి ఉద్యోగం చేశాడండి, ఒక ఆర్మీ మ్యాన్. సడన్గా ఎందుకు ఇలా మారిపోయాడంటే ఐఎస్ఐఎస్ యొక్క ఐడియాలజీ ఇతని బ్రెయిన్లో పూర్తిగా మీకు వెళ్ళిపోయింది. అంటే అక్కడ మీకు పాలస్తీనియా, సిరియా ఈ ప్రాంతాల్లో జరుగుతున్న హింస, సో దీనిని తట్టుకోలేక అమెరికాకు బుద్ధి చెప్పాలి కాబట్టి కరెక్ట్గా జనవరి 1వ తారీఖు 11:20 అంటే ఇంకొక 40 నిమిషాలంటే న్యూ ఇయర్, గట్టిగా అందరూ అరుస్తారు, ఓ డాన్సులు చేస్తారు. ఈ టైంని ఎంచుకొని అమెజూరా అనబడే క్లబ్లో ఇతను కాల్పులు జరిపాడు. సో ఇదంతా ఇవాళ ఇతను ఎక్కడికో పారిపోయాడు, ట్రక్ అక్కడ వదిలేశాడు, వెళ్ళిపోయాడు. మరి ఈ ట్రక్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అంటే టూరా అనబడే ఒక సంస్థ అండి. సో వాళ్ళ వద్ద అద్దెకు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని దానికి ఒక ఐఎస్ఐఎస్ జెండాను పెట్టాడు, ఇక్కడికి వచ్చాడు, తరువాత హింసకు పాల్పడ్డాడు. సరిగ్గా చూడండి లాస్ వేగాస్ అని అంటే జనవరి 2వ తారీఖు
జనవరి 1 ఏమో ఈ క్లబ్బులో మీకు కాల్పులు, భీకరమైన కాల్పులు, 15 మంది మరణించారు. నెక్స్ట్ డే చూశారు అనుకోండి, లాస్ వెగాస్, అంటే లొకేషన్ లాస్ వెగాస్కి మారింది. అక్కడ ఒక ట్రక్, ఈ ట్రక్ ఎక్కడికి వస్తుంది, మీకు డొనాల్డ్ ట్రంప్ గారి హోటల్ లాస్ వెగాస్లో, ఈయనకు ఒక హోటల్ ఉంది. నేరుగా హోటల్ దగ్గరికి వచ్చి ఒక భారీ పేలుడు, ఎంత పెద్ద పేలుడు అంటే 7గురికి గాయాలయ్యాయి, ఒక వ్యక్తి మరణించాడు. సో మళ్ళీ సీన్ కట్ చేస్తే మీకు FBI, మళ్ళీ పోలీస్ అధికారులు, ఇది కూడా ఒక తీవ్రవాద దాడేనండి. అంటే అమెరికాలో ఏం జరుగుతుంది, జనవరి 1, జనవరి 2 ఇంకా ఇలాంటిది, అంటే 2025కి వాళ్ళు తీవ్రవాదులు ఇలా స్వాగతం పలుకుతున్నారు, మేము అమెరికాను విడిచిపెట్టము, డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తరువాత ఇజ్రాయెల్కి పూర్తి స్వతంత్రము ఉంటుంది, నువ్వు అక్కడ మిడిల్ ఈస్టులో ఏ భూభాగానైనా ఆక్రమించుకో, మేము సపోర్టుకు ఉంటామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తారా? అంటే ప్రపంచంలో ఉండే యుద్ధాలనంతా నేను ఆపేస్తాను అంటున్నారు. ఇందులో ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధము, ఇది ఆగిపోతుంది. కానీ ఇజ్రాయెల్కి మాత్రము పూర్తిగా ఈయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇజ్రాయెల్ ఇంత చిన్నగా ఉండడం నాకు ఇష్టం లేదు, దాని సైజు పెరగాలి. ఇదేంటి, ఎలక్షన్ క్యాంపెయిన్లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న మాట. సో ఇవాళ అదే జరిగింది కదా, సిరియా వద్ద ఉండే భూభాగము గోలాన్ హైట్స్, దాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. సో ఇది ఇంక ఇలా కొనసాగుతూనే ఉంటుంది. సో దీనికి అంతా కారణం ఎవరు, అమెరికా. కాబట్టి అమెరికాను టార్గెట్ చెయ్యాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మీకు ఇది ఒక సైబర్ ట్రక్ అండి. ఎవరిది అంటే ఈలాన్ మస్క్ కంపెనీకి సంబంధించింది. వెంటనే ఈలాన్ మస్క్ గారు మార్కెటింగ్ మొదలుపెట్టారు. ఏవండి, వీళ్ళు తీవ్రవాదులు ఇలాంటి ఒక ట్రక్కుని తప్పుగా ఎంచుకున్నారు, టెస్లా యొక్క ట్రక్కుల యొక్క పవర్ ఏంటో వీళ్ళకి తెలియదు, ఒకవేళ మామూలు ట్రక్ వాడి ఉంటే మీకు చాలా పెద్ద లెవెల్లో మీకు ఈ ప్రమాదం అనేది జరిగి ఉంటుంది, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుని ఉండుంటారు, ఈ తీవ్రవాదులు కరెక్ట్ అయిన ట్రక్కుని ఎంచుకోలేదు, మా ట్రక్ వల్లే ఇంతంత మంది సేవ్ అయ్యారు. అంటే ఇక్కడ కూడా ఈలాన్ మస్క్ గారు తన మార్కెటింగ్ టెక్నిక్ని వాడారు. కానీ ఈ ట్రక్ కూడా టూరా అనబడే సంస్థ నుంచే వీళ్ళు రెంట్కు తీసుకున్నారు. 2 ట్రక్కులకు సంబంధించిన ఈ రెంటల్ వ్యవహారము ఒకే కంపెనీ. సో కాబట్టి 100% ఇది తీవ్రవాదుల దాడులే అని చెప్పి ఈలాన్ మస్క్ గారు కూడా స్వయంగా చెప్తున్నారు. మరి అమెరికా యొక్క బిగినింగ్ 2025 న్యూ ఇయర్ బిగినింగ్ ఇంతలాగా తీవ్రవాద దాడులతో ఉంటే, రేపు ఫ్యూచర్లో ఇంకా బోల్డ్ అంత ఉంది కదండి 2025, మరి ఇంకా ఎలాంటి తీవ్రవాద దాడులు ఉంటాయి? ISIS వాళ్ళు అమెరికా మీద పగబట్టారా? ఇది వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఈ 2 సంఘటనలు ఎలా ఉన్నాయి? సో దీనికి ఉండే సిమిలారిటీస్ ఏంటి? 2 ప్లేసుల్లో ట్రక్కులే వాడారు, మరి ఇలా పేలిపోవడము, ఇలాంటి కాల్పులు జరగడము. సో మీకు ఈ గన్ కల్చర్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.